ప్రజలందరికీ నమస్కారం. ఈ ప్రకృతి వల్ల జల విలయతాండంతో రెండు రాష్ట్రాల ప్రజలు చాలా అతలాకుతలంతో చాలా ఇబ్బంది పడుతూ బాధలు కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాలు బాధలు మీ దుఃఖాలకు దారి దొరికింది. ఆ దారి మీరు ఈ ప్రయాణం చేయండి. మీకు అందించే నా యొక్క చిన్న సహాయం, ఈ చిన్న సహాయాన్ని మీరు ఆచరించండి. ప్రకృతి ధర్మం అంటూ ఉన్నది. ఈ ప్రకృతి ధర్మాన్ని ఆచరిస్తే మీ బాధలు కష్టాలు తొందరగా తీరి బయటపడతారు. ఈ ప్రకృతి ధర్మం ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే మనం అగ్నికి ఒక ధర్మం, నీటికి ఒక ధర్మం, గాలికి ఒక ధర్మం, భూమికి ఒక ధర్మం ఉంది. ఈ 4 ధర్మాలు కాక మీకు అందే విధంగా మీకు ఇప్పుడు తెలియపరుస్తున్నాను. కానీ ఫస్ట్ ఇప్పుడు ఒక ధర్మం చాలు. మీకు ఈ ధర్మం ఏంటంటే, మీకు తోడుగా వచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, నీ ఆకలి తీర్చేది, ఒడ్డుకు చేర్చేది, నీకు నువ్వుగా కాపాడుకునేది, నీకు నువ్వుగా తోడుండేది, నీకు నువ్వుగా శక్తిగా ఉండేది ఈ యొక్క ప్రకృతి ధర్మం. ఈ ధర్మాన్ని మీరందరూ ఆచరిస్తుండాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎమ్మటే వారికి కొంతమందికి ఫోన్లు చేయాలి. ఫోన్లు లేని వారికి గిట్ట పక్కన ఉన్న వారికి ఈ వ్యవహారాన్ని, ఈ మాటల్ని ఎక్కువ మాట్లాడుతుండాలి. అందరికీ వీడియో ద్వారా పంపుతుండాలి, ఫోన్ల ద్వారా మాట్లాడుతుండాలి. మీరు పక్కన వారికి, నీ స్నేహితులకు అందరికీ మాట్లాడుతుండాలి. దీన్ని ఆచరించండి, దీన్ని ఆచరించండి, ప్రకృతి శాంతిస్తుంది, ప్రకృతి సంతోషిస్తుంది, మనకంటూ కష్టాలు తగ్గుతాయి. ఈ యొక్క ప్రకృతి విద్యను మీకు అందియబోతున్నాను. ఇంకా మీరు అనుకోవచ్చు, అక్కడ గ్రామాల్లో కరెంట్ లేదు, ఫోన్ లేవు, వారు ఎట్లా నీళ్ళలో ఉన్నారంటే, మీరు చేసే ఈ శాంతి, ఈ యొక్క చేసే ప్రకృతి ధర్మాన్ని మీరు ఆచరిస్తే వారి దగ్గర చేరుతుంది. అది ప్రకృతిలోనే వెళ్ళిపోతుంది, గాల్లోనే అది స్ప్రెడ్ అయ్యి వాళ్ళు నీళ్ళలో ఉన్నవాళ్ళు, చెట్టు మీద ఉన్నవాళ్ళు, పుట్టలో ఉన్నవాళ్ళు, గుట్టలో ఉన్నవాళ్ళు, ఈ వరదలో ఉన్న చిక్కున్నారు వారికి అది సమాచారం తప్పక ప్రకృతి చేర్పుస్తుంది. మీరందరూ మన ప్రజలు పాటించాలని నేను మీకు ఈ యొక్క ప్రకృతి ధర్మ విద్యను మీకు నేర్పించబోతున్నాను. ఇది సులువుగా ఉంటుంది, అందరూ దీన్ని అందించాలి. ఎందుకంటే ఈరోజు అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. నీళ్ళ సాయం, ఆహార సాయము, వారికి ఎవరికో గుడ్డల సాయం ప్రజలకు అందిస్తున్నారు. నా వంతుగా నీ సాయాన్ని, ప్రకృతి ధర్మాన్ని సాయాన్ని మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. మీరందరూ ఇది తీసుకొని, దీన్ని ఉపయోగించుకొని ప్రకృతిని శాంతింపజరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, మళ్ళా వినండి, విని పూర్తిగా వాళ్ళందరికీ అందించండి. ఇక్కడ ప్రకృతి ధర్మం ఒకటి ఉన్నది. అగ్ని ధర్మం ఏంటంటే, అది ఒక గుడిసె కాలుతూ ఉన్నప్పుడు మనం చిన్న చిన్న డబ్బాలతోటి నీళ్ళు వెళ్తుంది, ఆగదు. ఆ గ్రామంలో అందరూ కలిసి ట్యాంకర్ల ద్వారా కానీ, మనం ఫైర్ ఇంజన్ ద్వారా కానీ తొందరలో ఆ గుడిసెని నీటి ద్వారానే ఆర్పినట్టుగా, మనం ఈ యొక్క జల ఇబ్బందులతో మనం ఇబ్బంది పడుతున్న ఈ ప్రకృతి ఇబ్బందికి మీకు ఇయ్యబోయే ఈ యొక్క జలాన్ని, ఈ ప్రకృతిని, ధర్మాన్ని శాంతిపరిచే విద్య. ఫస్ట్ ఇప్పుడు మనం అందరం ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి రంగంలో వాళ్ళు ఉన్నారు, ఆ పని చేసుకుంటేనే ముందు ఫస్ట్ శ్వాసను గమనిస్తూ ఉండండి. భయం ద్వారాతో ఉన్నా కానీ అక్కడ ఏం జరుగుతుంది, శరీరంలో వణుకుడు వస్తుంది, అక్కడ మీకు గుండెలో భయం, ఏదో జరుగుతుంది లోపల, తల వికారం, కాళ్ళు నొయ్యటం, నిలబడి ఉన్న వాళ్ళు కానీ, ఈ నీటిలో ఉన్న వాళ్ళు కానీ, బాగా ఇబ్బందులు పడుతున్న వారికి 2 సూత్రాలు. శ్వాసను గమనిస్తూ నీ శరీరంలో ఏ మార్పు జరుగుతుంది, ఆ ఒత్తిడిని గమనించు, దాన్ని బరాయించుకో, దాన్నే నిలబడు. ఏం పర్లేదు, ఒత్తిడి వస్తుంది, రాని. ఇది అనిత్యము. ఈ 3 శ్వాసను గమనిస్తూ, నొప్పిని గమనిస్తూ, ఇది అనిత్యము, నిత్యం కాదు. ఈరోజు ఉన్నది రేపు వెంబడే మారుతుంది. ప్రకృతి వెంబడే వర్షం వచ్చింది, దగ్గుతుంది, ఖచ్చితంగా దగ్గుద్ది. ఖచ్చితంగా నీ వరదలు నీ భూమిలో ఇరికిపోతాయి, నీరు పైనుంచి వర్షం ఆగిపోతుంది. మీకు కావాల్సినవన్నీ ప్రకృతి మళ్ళీ దారి చూపిస్తుంది. ప్రకృతే చూపించింది, ప్రకృతి దారి చూపిస్తుంది. 2 మీరు చేయాల్సింది శ్వాసను బాగా గమనించటం, నొప్పిని గమనించటం, తర్వాత ఇది అనిత్యం. ఈ 3 మీరు కాక ఈ పాటించుకుంటూ అందరికి తెలియపరుస్తూ అన్ని వీడియోస్ వాట్సాప్ ద్వారా కానీ తెలుసుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ ద్వారా తెలుసుకున్న ఈ ఫోన్లతో మాట్లాడండి, లేదా పక్కన వ్యవహారం చేయండి. ఇదంతా గుసగుసలు మాట్లాడుతుంది, ఇదంతా చేయండి, ఈ 3 మాటలే చేయండి, ప్రకృతి శాంతిస్తుంది. ఇది ఇప్పుడు మీరు ఏం చేసినా శాంతించదు. ప్రకృతిని ఆపాలంటే ఇది ఒక్క 3 మార్గాలు ప్రకృతికి శాంతిపరిచే 3 ఈ యొక్క ప్రకృతి ధర్మ విద్య. ఆహారం అనుకోండి, మీకు ఇప్పుడు దొరికే ఆహారం ఇది, ఈ ఆహారం తీసుకోండి.
ఇక్కడ మీరు ఈ నీళ్ళలో ఉంటే ఆహారం ఎంత ఉందంటే దీని ద్వారా మీకు ఏం పర్వాలేదు. అక్కడ నీళ్ళుంటే ఆ నీళ్ళే తాగండి. నీళ్ళు ఇప్పుడు ఏ నీళ్ళు ఆయన నీళ్ళు తాగండి. ఒకవేళ ఇది లేను అక్కడ పరిస్థితులు వాటర్ లేవు, ఆహారం లేదు. మీరు శ్వాసని గమనిస్తూ నీ లోపట లాలాజలం తయారు దాన్ని లోపల మింగుతూ మీరు శ్వాసను గమనిస్తే నీ శరీరంలో ఇంకోటైనా ఆహారం లేకుండా ఎట్లా బతావు, నీళ్ళు లేవు, ఏం పర్లేదు. ఒక మనిషి నెల రోజులైనా బతాడు. ఇన్ని రోజులు తిన్న ఆహారం నీకు కొవ్వు ద్వారా నీకున్న శరీరంలో ఆ కొవ్వు అనేది రోజు రోజు నీకు కరుగుతుంటుంది. ఏం బాధ, ఇది ముందు కావాలి, నీకు ఆహారం అవసరం లేదు. ఫస్ట్ నీకు ధైర్యం కావాలి, దారి కావాలి, నీకు శాంతి పరిగే మార్గం కావాలి. శ్వాసను గమనిస్తూ మీరు చేయాల్సింది ఆ నొప్పులు గమనిస్తూ, బాధలు గమనిస్తూ నిన్ను నువ్వు గమనించుకోవాలి. నీకు నువ్వే ఇప్పుడు నీకు నువ్వే ఎవరో వస్తారు ఏమో చేస్తారు కాదు. నీకు ప్రకృతి మార్గ విశాంతి పరాలంటే ఇది చెయ్యండి. తప్పక మీకు మేలు దొరుకుతుంది, సుఖంగా ఉంటారు, అన్ని దారులు తెలుసుకుంటాయి, అన్నీ క్లియర్ అవుతాయి, రోడ్లు క్లియర్ అవుతాయి, ఫ్లైట్లు క్లియర్ అవుతాయి, మీకు అన్నీ క్లియర్ అవుతుంటుంది. తనంతరం దాని ప్రకృతి చేపిస్తూ ఉంటుంది. ప్రకృతి ప్రజల ద్వారానే చేపిస్తుంటుంది. అందరూ ఇది ఒక్కటే కాదు, ప్రజలందరూ తెలుగు రాష్ట్రాల ప్రజలు, నీళ్ళలో ఉన్నవాళ్ళు కానీ, ఇళ్ళలో ఉన్నవాళ్ళు కానీ, బయట ఉన్నవాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు, ఆఫీసులో ఉన్న వాళ్ళు, అన్ని రంగాలలో పనిచేసేవాళ్ళు, భారతదేశం మొత్తం ఈ మూడుని పాటించితే తొందరలో శాంతిస్తుంది. 100% ఇది ప్రకృతి ధర్మం. మీరు చేయండి. మీరు ఏదో అనుమానం పడి దీని మీద మీరు ఇంకేదో ఇదేం కాదు, ఇది చూడండి, చూడండి. మీరు చూస్తుంటేనే మీరే తెలుస్తుంటుంది, ఇది శాంతిస్తుంటుంది. ఇది మీకు చూస్తూనే నువ్వు చేస్తున్న తోటే నీకు జరుగుతూ ఉంటుంది. చూడండి, గంటలు కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, ఒక రోజు కావచ్చు, 3వ రోజు, 5వ రోజు. ఇది అనిత్యము, ఇది అనిత్యము. ఇప్పుడున్నది అట్లనే ఉండదు, మళ్ళీ మారుతుంటుంది. ఇది తప్పక ఆశిస్తారని ఈ ప్రకృతి ధర్మాన్ని మీరందరూ సుఖశాంతులతో ఉన్నారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ మీకు అందించిన దీన్ని పాటించండి. ధన్యవాదములు. జై ప్రకృతి, జై జై ప్రకృతి.